హలో డ్రామా లవర్స్, ఈ రోజు మనం యకుజా క్యాంపస్ అనే చైనీస్ రొమాంటిక్ కామెడీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చదువురాని దద్దమ్మలా ఉండే హీరో వాళ్ళ కంపెనీకే సీఈఓ ఎలా అయ్యాడు? హీరోయిన్ అంటే అస్సలు ఇష్టం లేని హీరో తనని ఎలా లవ్ చేశాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ స్టార్టింగ్ లో మనకి మూవీ హీరో అయిన డాంగ్ ని చూపిస్తారు. అతను మాఫియాకి సంబంధించిన బాస్ లా కనిపిస్తాడు. ఎవరితోనైనా బలవంతంగా సంతకాలు పెట్టించుకుని అతనికి కావాల్సిన ప్రాపర్టీస్ ని చేజిక్కించుకుంటాడు. హీరో వాళ్ళ నాన్న ఒక సక్సెస్ఫుల్ కంపెనీని రన్ చేస్తూ ఉంటాడు. అతను తన కొడుకైన డాంగ్ ని కంపెనీకి నెక్స్ట్ సీఈఓగా చేద్దామని అనుకుంటాడు. కానీ ఈ మాటలన్నింటినీ అపోజ్ చేస్తాడు డాంగ్ వాళ్ళ అంకుల్. ఎందుకంటే అంకుల్ కి కూడా ఒక కొడుకుంటాడు. అతని పేరు జూన్. అంకుల్ ప్రకారం మన హీరో సరిగ్గా చదువుకున్నోడు కాదు. గ్యాంగ్స్టర్లా చిన్నప్పటి నుండి గాలి తిరిగాడు కాబట్టి చదువురాని దద్దమ్మకి ఎలా సీఈఓ పోస్ట్ ఇస్తాము? నా కొడుకు జూన్ని చూడండి, అమెరికాలో అబ్రాడ్ స్టడీస్ కంప్లీట్ చేసుకుని తిరిగి క్షేమంగా వచ్చాడు. నా కొడుకే మీ కొడుకు కన్నా సీఈఓ అవ్వడానికి ఎక్కువ అర్హత ఉంది. నా కొడుకే సీఈఓగా అవ్వాలని వాదిస్తూ ఉంటాడు. ఈ అంకుల్ మాటలన్నింటినీ వినేస్తాడు మన హీరో. అందుకే అంకుల్కి చాలా కాన్ఫిడెంట్గా ఒక ఛాలెంజ్ని విసురుతాడు. తను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తానని తిరిగి స్కూల్కి వెళ్ళి ఎక్కడైతే చదువుని ఆపేశాడో అక్కడ నుండి కంటిన్యూ చేసి స్టడీ సర్టిఫికేట్ని తెచ్చుకుని తర్వాత కంపెనీకి సీఈఓగా అవ్వడానికి ఎంత అర్హత ఉందో ప్రూవ్ చేస్తానని అంటాడు. నెక్స్ట్ మనకు హీరోయిన్ ని చూపిస్తారు. హీరోయిన్ మార్షల్ ఆర్ట్స్, గేమింగ్, స్పోర్ట్స్ ఇంకా చదువు అన్నిటిలోనూ కూడా చాలా పెద్ద దిట్టాయి ఉంటుంది. తను చదువు పూర్తి చేసిన తర్వాత కూడా వాళ్ళ నాన్న తనని ఇంకా చదువుకోమని చెప్తాడు. దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. తను కాలేజీకి వెళ్తేనే కదా తన ఫ్యూచర్ హస్బెండ్ని వెతుక్కోగలుగుతుంది. ఫ్యూచర్ హస్బెండ్ వస్తేనే కదా ఈయన కంపెనీని అతను చూసుకోగలుగుతాడని అతను అనుకుంటాడు. హీరోయిన్కి ఎంత తొందరలో పెళ్ళైనా సరే తనకి ప్రాబ్లం ఏమీ లేదు. తన ఫ్యూచర్ హస్బెండ్ ఎవరు అని చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది. కాకపోతే మళ్ళీ వాళ్ళ నాన్న స్కూల్కి వెళ్ళి చదువుకోమంటేనే కొంచెం కోపం వస్తుంది. అందుకే వాళ్ళ నాన్నతో ఒక కుంగ్ ఫూ మ్యాచ్ అయితే పెట్టుకుంటుంది. దానిలో గెలిచిన వాళ్ళ మాటని ఓడిపోయిన వాళ్ళు వినాల్సి ఉంటుంది. ఆబ్వియస్గా వాళ్ళ నాన్నకి స్కిల్ ఎక్కువ కాబట్టి హీరోయిన్ పైన వాళ్ళ నాన్న ఈజీగా గెలుస్తాడు. ఇంకేముంది, హీరోయిన్ ఇప్పుడు కాలేజీకి వెళ్ళి తన ఫ్యూచర్ హస్బెండ్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. దానికి హీరోయిన్ కూడా ఏం బాధపడకుండా హ్యాపీగానే స్కూల్కి వెళ్తుంది. హీరో తన అంకుల్కి కాన్ఫిడెంట్గా ఛాలెంజ్ని విసిరాడు కాబట్టి ఇప్పుడు దాన్ని నిరూపించుకోవడం కోసం తన ఇద్దరి ఫ్రెండ్స్తో కాలేజీకి వెళ్తాడు. కాలేజీలో అతని చేతికి ఒక వాచ్ ఉంటుంది. హీరోకి హార్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల తన హెల్త్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేయడానికి ఒక హార్ట్ రేట్ని మెజర్ చేసే వాచ్ అయితే అతని చేతికి ఎప్పుడూ ఉంటుంది. హీరోయిన్ స్కూల్కి వచ్చి చదువుకోకుండా తన చేతిలో ఉన్న ఒక ఫోటోను పట్టుకొని లైన్గా అబ్బాయిలందరినీ వాయించుకుంటూ వస్తుంది. ఎందుకంటే ఆ ఫోటోలో పెళ్లికొడుకు యొక్క ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. దానికి మించి అతనికి చెస్ట్ పైన ఒక చిన్న పుట్టుమచ్చ ఉండడం తను గమనిస్తుంది. కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అబ్బాయిలందరి షర్ట్స్ అన్ని విప్పించేస్తూ ఉంటుంది. క్లాస్ రూమ్లో హీరోకి ఇంకా తన టీచర్కి గొడవ అవుతుంది. హీరో ఆపకుండా వెళ్ళి టీచర్ని కొట్టేద్దామని అనుకుంటాడు. తన ఇద్దరు ఫ్రెండ్స్ అతన్ని వెనక్కి లాగేస్తారు. టీచర్ ఇంకేం చేస్తాడు, వాళ్ళ ముగ్గురిని కూడా క్లాస్ నుండి బయటకు గెంటేస్తాడు. ఇక్కడే మనం టీచర్ నెక్ దగ్గర ఏదో స్కార్ ఉండడం గమనిస్తాము. అతనికి ఏదో అయినట్టు మనకి అర్థమవుతుంది, కానీ క్లియర్గా చూపించరు. టీచర్ మీద కోపాన్ని మన హీరో గోడ పైన చూపిస్తాడు. గోడని గట్టిగా గుద్దడం వల్ల అతని చేతి నుండి బ్లడ్ అయితే వస్తుంది. ఇది గమనించిన స్కూల్ నర్స్ హీరోకి కట్టుకడుతూ ఉంటుంది. నర్స్ చాలా అందంగా ఉండడంతో హీరో ఆమెకి అట్రాక్ట్ అయ్యి ఆమె వైపే కళ్ళార్పకుండా చూస్తూ ఉంటాడు. బయట వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరికి అర్థం కావట్లేదు ఎందుకు హీరో యొక్క హార్ట్ బీట్ ఇంత వేగంగా కొట్టుకుంటుంది అని. కాసేపటికి నర్స్ రూమ్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత నర్స్ అందాన్ని చూసి వీళ్ళిద్దరికీ అసలు విషయం అర్థమవుతుంది. హీరోయిన్ ఇప్పుడు ఆఖరికి మన హీరో దగ్గరికి వస్తుంది. తన కాలర్ని ఎత్తి మరి హీరో ఫేస్ ని పక్కకు పెట్టి మర్యాదగా నీ షర్ట్ తీ, లేకపోతే నా చేతిలో తన్నులు తింటావని బెదిరిస్తుంది. హీరో ఫస్ట్ టైం ఒక అమ్మాయికి తన లైఫ్ లో భయపడతాడు. కరెక్ట్ టైంకి టీచర్ రావడంతో వాళ్ళిద్దరూ భయపడిపోయి పరిగెత్తుతూ ఉంటారు. ఇద్దరు ఒకే క్లాస్ రూమ్ కి వెళ్లేటప్పుడు హీరోయిన్ కి హీరో దొరుకుతాడు. వాడిని మళ్ళీ కాలర్ పట్టుకుని షర్ట్ తీస్తావా లేదా అని బెదిరిస్తుంది. మళ్ళీ టీచర్ వచ్చేయడంతో ఇద్దరు భయపడి లోపలికి వెళ్తారు. ఇక్కడే మనకి ఇంకొక చిన్న ట్విస్ట్ అయితే రివీల్ అవుతుంది. మన హీరో ఇంకా హీరోయిన్ వాళ్ళ నాన్నలు ఇద్దరు కూడా ముందు నుంచే పరిచయస్తులు. వాళ్ళిద్దరూ ప్లాన్ చేసుకుని వాళ్ళ కూతురు ఇంకా కొడుక్కి పెళ్లి చేద్దామని అనుకుంటారు. అందుకే ఇద్దరిని ఒకే కాలేజీకి పంపించి ఇద్దరిని కలిపే ప్రయత్నం చేస్తారు. హీరోయిన్ ఆ ఫోటో వైపే చూస్తూ ఎవరబ్బా ఈ అబ్బాయి, బ్యాక్ సైడ్ నుంచి చూస్తే హీరో లాగే కనిపిస్తున్నాడు అని ఏకంగా ఇప్పుడు హీరో దగ్గరికి వెళ్ళి అతని షర్ట్ ని లాగేస్తుంది. హీరోయిన్ హీరో చెస్ట్ పైన ఉన్న ఆ మోల్ ని చూసి
ఓహో నువ్వేనా నా కాబోయే హస్బెండ్వి, చూడ్డానికి బానే ఉన్నావు, కానీ నేను మాత్రం ఇవాల్టి నుండి నిన్ను పెట్టాల్సిన టార్చర్ పెడతాను, పగటిపూట నీకు చుక్కలు చూపిస్తానని సరదాగా అతనికి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. స్కూల్లో కొంతమంది రౌడీలు టీచర్ని కొట్టి అతని నుంచి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తారు. కరెక్ట్ టైంకి వచ్చిన హీరో టీచర్ని కాపాడతాడు. కానీ ఆ టీచర్ హీరోకి ఎటువంటి కృతజ్ఞత చూపించకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే వస్తాయి. ఎప్పట్లాగే హీరోకి లాస్ట్ ర్యాంక్ వస్తుంది. మన హీరోయిన్ టాపర్ కాబట్టి తనకి స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. నర్స్ని చూస్తేనే మన హీరో హార్ట్ బీట్ రెట్టింపు అవుతుంది. అందుకే ఎలాగైనా నర్స్ని ఇంకొకసారి కలవడం కోసం తన ఫ్రెండ్స్ ఇద్దరితో కావాలని కొట్టించుకుంటాడు. తన ఫ్రెండ్స్ బాగా గట్టిగా కొడతారు. హీరోకి బాగా దెబ్బలు తగులుతాయి. అందుకే ఇప్పుడు నర్స్ కోసం బయలుదేరుతాడు. చూస్తే అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా ఫేక్ దెబ్బలతో నర్స్ ని కలవడానికి నాటకాలు ఆడుతూ ఉంటారు. హీరో నర్స్ మీద మనసు పారేసుకున్నాడని హీరోయిన్ కి అర్థమవుతుంది. నాకు కాబోయే భర్త వేరే అమ్మాయితో తిరుగుతాడా, వీడికి ఇలా కాదని చెప్పి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇంకా బ్యాండేడ్లు తీసుకుని చాలా గట్టిగా బలవంతంగా హీరోకి కట్లన్నీ తానే కట్టేస్తుంది. సో దట్ వాడు నర్సు దగ్గరికి వెళ్లకుండా ఉంటాడని. హీరో వాళ్ళ నాన్న హీరోయిన్ వాళ్ళ నాన్నకి కాల్ చేసి నా కొడుకు కాలేజీలో కష్టపడి చదువుతున్నాడు, తొందరలోనే తన డిగ్రీ సర్టిఫికేట్ వచ్చేస్తుంది, తను నా కంపెనీకి కాబోయే CEO అవుతాడని చెప్తాడు. మన హీరో ఏమో ఆ మాటలకి కంప్లీట్ ఆపోజిట్ గా పుస్తకాలను అస్సలు టచ్ చేయకుండా రోజంతా వీడియో గేమ్స్ ఆడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. హీరో వాళ్ళ నాన్న తన కొడుకు గురించి అంత హైప్ ఇచ్చుకుంటుంటే హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా అస్సలు తగ్గకుండా నా కూతురు సున్నితమైన స్వభావం కలిగిన అమ్మాయి, అసలు ఎవరిని హర్ట్ చేయదు, తను చాలా మంచి అమ్మాయి, ఏ విషయాన్నైనా చాలా స్మూత్గా సింపుల్గా ఈజీగా డీల్ చేస్తుంది అని వాళ్ళ నాన్న తన కూతురు యొక్క స్మూత్నెస్ గురించి మాట్లాడితే అటువైపు నుంచి మన రఫ్ హీరోయిన్ డిషుమ్ అంటూ బాక్సింగ్ చేస్తూ ఉంటుంది. హీరో ఇంకా నర్స్ వెనకాలే పడుతూ ఉండడంతో హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. ఆబ్వియస్గా జెలస్ ఫీల్ అవుతుంది. కాబట్టి ఆ నర్స్ దగ్గరికి వెళ్ళి ఒక బ్యాడ్మింటన్ మ్యాచ్ ఆడదామని ఛాలెంజ్ చేస్తుంది. ఇద్దరు కూడా చాలాసేపు గేమ్ ఆడతారు. ముందు నుంచి హీరోయిన్కి ఈ గేమ్లో స్కిల్ ఉంటుంది కాబట్టి తన నర్స్ని ఈజీగా ఓడిస్తుంది. కాకపోతే కాలు జారి కింద పడడంతో తన కాలు అయితే బెనుకుతుంది. హీరో పరిగెత్తుకుంటూ హీరోయిన్ వైపు వస్తుంటే ఖచ్చితంగా తనను ఎత్తుకోవడానికి వస్తున్నాడేమో అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరో మన హీరోయిన్ దగ్గరికి కాకుండా నర్స్ దగ్గరికి వెళ్ళి మీరు గేమ్ ఓడిపోయినా మీరే బాగా ఆడారు అమ్మాయి కంటే అని పొగుడతాడు. ఇంకేముంది, నెక్స్ట్ సీన్ లో హీరో చెంప పగిలినట్టు మనకి చూపిస్తారు. బాబోయ్ అది అసలు అమ్మాయే కాదు, అదొక రాక్షసి, ఇంత గట్టిగా కొట్టిందేంటి, నాకు ఇంకా నొప్పి వస్తుంది, లోపల నా పళ్ళు ఊడిపోయినట్టు ఉన్నాయి, పెళ్లి అవ్వకముందే ఇంత టార్చర్ చూపిస్తుందంటే పెళ్ళైన తర్వాత ఇంకెంత దారుణంగా ఉంటుందో అని హీరో ఇప్పటి నుండే భయపడతాడు. రాత్రి టీచర్ బార్లో బాగా తాగి ఊగిపోతూ ఉండడంతో ఇది గమనించిన హీరో అతనికి కర్చీఫ్ ఇవ్వడానికి వెళ్తాడు. కానీ టీచర్ హీరోని చూడగానే చాలా కోపంగా అసలు నువ్వు మంచోడివే కాదు, నువ్వు ఎంత చెడ్డోడివి అంటే దానికి కంప్లీట్ ఆపోజిట్గా అందరి ముందు మంచోడిలాగా నటిస్తూ ఉంటావు, నువ్వు నా ముందు అంత మంచిగా నటించనక్కర్లేదు, ఎందుకంటే నాకు నీ గురించి ఆల్రెడీ బాగా తెలుసు, కాబట్టి నాకు ఇక్కడ తగిలిన దెబ్బ ఎవరి వల్ల తగిలిందో తెలుసా, దాని గురించి నీకు తెలిసి ఉండదులే, అయినా నీకెందుకు తెలుస్తుంది అని చాలా కోపంగా తాగిన మత్తులో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరోకి ఏమీ అర్థం కావట్లేదు ఎందుకు టీచర్ ఎప్పుడు అతనితో ఇంత రూడ్గా బిహేవ్ చేస్తున్నాడని. అందుకే బాధలో మందు తాగుతూ ఉంటే అతని దగ్గరికి హీరోయిన్ కూడా వచ్చి ఆమె బాధని చెప్పుకోవడం స్టార్ట్ చేస్తుంది. అందరి అమ్మాయిలాగానే తను కూడా చిన్నప్పటి నుండి బేబీ డాల్స్ ఇంకా టాయ్స్తో ఆడుకోవాలని అనుకుంటుందంట. కానీ ఏ రోజు కూడా తన డాడీ బార్బీ డాల్ లాగా చూసుకోలేదు. ఎందుకంటే తనకి ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని ఆ కంపెనీకి కాబోయే నెక్స్ట్ CEO చేద్దామని అనుకుంటాడు. అందుకే కుంఫు, కరాటే, మార్షల్ ఆర్ట్స్ విద్యలు నేర్పిస్తాడు. దానికి మించి ఇప్పుడు బిజినెస్ పర్పస్ కోసం మాత్రమే మీ నాన్న ఇంకా మా నాన్న ఇద్దరి పెళ్లిని వీలైనంత త్వరలో చేసేద్దామని అనుకుంటున్నారు. నా గురించి ఎప్పుడూ ఆలోచించిందే లేదు, నా డెసిషన్ని ఏ రోజు రెస్పెక్ట్ చేసిందే లేదని తను బాధపడుతూ ఉంటుంది. హీరో టీచర్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టే ఆ రౌడీలందరినీ బాగా కొట్టి అసలు మీరు ఎందుకు ఎప్పుడు టీచర్ని అలా కొడుతూ ఉంటారు, ఇంతకీ ఆ టీచర్ ఎవరు, అతనికి ఏమైంది అని అన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. వాళ్ళందరూ టీచర్ స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తారు. చిన్నప్పుడు టీచర్ని స్కూల్లో ఎక్కువగా ర్యాగింగ్ చేసేవారు, అందుకే అతను రివెంజ్ తీర్చుకోవడం కోసం పెద్దయిన తర్వాత ఒక గ్యాంగ్లో జాయిన్ అవుతాడు. ఒక గ్యాంగ్స్టర్ అవుదామని అనుకుంటాడు. కానీ అనుకున్నంత రేంజ్లో ఒక గొప్ప గ్యాంగ్స్టర్ అవ్వలేకపోతాడు. తన జీవితంలో ఫెయిల్ అయిపోయాడు అనుకునే టైంలో అతని చేతిలో నుంచి అతని ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మీద బలవంతంగా సైన్ పెట్టించుకొని మరీ లాగేసుకొని అతని మెడపైన ఒక స్కార్ని మిగిల్చి వెళ్తారు ఎవరు అని చెప్తాడు. అప్పుడే హీరోకి అర్థమవుతుంది ఇదంతా చేసింది అతనేనని. మూవీ స్టార్టింగ్ లో హీరో బలవంతంగా సిగ్నేచర్ చేయించుకుంటుంది ఇంకెవరితోనో కాదు, టీచర్తోనే. హీరో టీచర్ దగ్గరికి వెళ్ళి జరిగిన దానికి సారీ, ఆ రోజు నేను అలా చేసి ఉండకూడదు, అలా చేసినందుకు నేను ఇప్పటికి కూడా మీ గురించి తలుచుకుని బాధపడుతూ ఉన్నాను, క్షమించండి అని అడుగుతాడు.
కానీ టీచర్ అతని సారీని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండడు. హీరో కూడా టీచర్ని రెచ్చగొడతాడు. వాళ్ళిద్దరి మధ్య చాలా ఘోరమైన ఫైట్ జరుగుతుంది. ఒకళ్ళనొకళ్ళు బాగా కొట్టుకుని అలసిపోయి అక్కడే పడిపోతారు. ఇద్దరు ఇప్పుడు నార్మల్ అయిపోతారు. టీచర్ కూడా హీరో పైన ఉన్న కోపం తగ్గుతుంది. హీరో ఇంకా హీరోయిన్ కలిసి షాపింగ్ చేయడానికి వెళ్తారు. హీరోయిన్ కి ఒక ర్యాబిట్ బొమ్మ నచ్చుతుంది, కానీ తను దాన్ని కొనుక్కోదు, అక్కడే పెట్టేసి వచ్చేస్తుంది. హీరో దీన్ని గమనించి వెళ్లి తన బదులు ఆ ర్యాబిట్ బొమ్మని కొంటాడు. హీరో వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందని న్యూస్ వినడంతో చాలా వేగంగా వాళ్ళ నాన్న దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్తాడు. చూస్తే వాళ్ళ నాన్న చాలా వీక్ అయిపోయినట్టు ఉంటాడు. అతను టైంఅవుట్ అయిపోతున్నట్టు యాక్ట్ చేసి హీరోని బాగా చదువుకొని వీలైనంత తొందరలో కంపెనీ బాధ్యతలన్నిటినీ చేతిలోకి తీసుకోమని రిక్వెస్ట్ చేస్తాడు. హీరో అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది వాళ్ళ నాన్న ఇంతసేపు నాటకం ఆడాడని. ఇప్పుడు హీరో ఎలాగైనా వాళ్ళ నాన్న కోసం కష్టపడి చదువుకుందామని అనుకుంటాడు. క్లాస్ రూమ్లోకి అంతే కాన్ఫిడెంట్గా వెళ్ళి కూర్చొని లెసన్స్ విందామని అనుకుంటాడు. కానీ అతనికి ఒక్క ముక్క కూడా అర్థం కాదు. ఇంకొక పక్క హీరోయిన్ ఏమో టీచర్ అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్స్ చెప్తూ ఉంటుంది. అందుకే హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తనని హగ్ చేసుకుని ప్లీజ్ నాకు చదువు నేర్పించవా, ఈ ఒక్క హెల్ప్ చేయవా ప్లీజ్ అని అడుగుతాడు. హీరోయిన్కి దొరికిందే ఛాన్స్ కాబట్టి నీకు చదువు అయితే నేను నేర్పిస్తాను, కానీ ఇప్పటి నుండి నేను చెప్పిందల్లా నువ్వు చేయాలి అని ఒక ఫిట్టింగ్ అయితే పెడుతుంది. హీరో తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకుంటాడు. ఇంకా ఆ రోజు నుంచి హీరోయిన్ ప్రతిరోజు హీరోకి చదువు నేర్పిస్తూ ఉంటుంది. హీరో కూడా అంతే సిన్సియర్గా నేర్చుకుంటాడు. వాళ్ళిద్దరూ చాలా టైంపాస్ చేస్తారు. కలిసి ఆడుకుంటారు, కలిసి చదువుకుంటారు, కలిసి తింటారు, అన్నీ కలిసి చేస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్ళిద్దరి బాండ్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది. హీరోని అస్సలు డీవియేట్ అవ్వనివ్వదు హీరోయిన్. తను కామిక్ బుక్ ఓపెన్ చేసినా, ఫోన్ ఓపెన్ చేసినా, లేకపోతే కనీసం పడుకోవాలని అనుకున్నా సరే ఈ మూడింటిలో ఏది చేయనివ్వదు. కంప్లీట్గా 24 hours కూర్చోబెట్టి చదువుకోమని చెప్తుంది. హీరోకి నచ్చకపోయినా సరే వాళ్ళ నాన్న కోసం ఇంకా హీరోయిన్ కోసం కష్టపడి చదువుకుంటాడు. నర్స్ వీళ్ళిద్దరిని ఇంత క్లోజ్గా చూసి నిజంగా చాలా కష్టపడి సిన్సియర్గా చదువుకుంటున్నాడని ఎవరికో కాల్ చేసి చెప్తుంది. ఇక్కడే మనకు అర్థమవుతుంది నర్స్ ఏమీ అంత మంచిది కాదని. తను ఎవరికిందో పని చేయడానికి ఈ స్కూల్కి వచ్చి హీరోని తన టార్గెట్గా పెట్టుకుందని మనకు అర్థమవుతుంది. నర్స్ హీరో దగ్గరికి వచ్చి అతనికి ఎనర్జీ డ్రింక్లో మత్తు మందుని కలిపి అన్కాన్షియస్ అయ్యేలా చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరు రౌడీలు మన హీరోని కిడ్నాప్ చేసి ఒక అబాండెంట్ ప్లేస్కి తీసుకుని వెళ్ళి కట్టిపడేస్తారు. హీరోయిన్కి హీరో ఎంతసేపటికి కనిపించకపోవడంతో ఆమె అతని వాచ్ని ట్రేస్ చేసి ఆ లొకేషన్ని కనిపెట్టి హీరో దగ్గరికి చేరుకుంటుంది. హీరోని ఆ ప్లేస్ నుంచి విడిపిస్తుంది. ఇద్దరు కూడా డోర్ ఓపెన్ చేసుకుని బయటికి వచ్చి చూస్తే అక్కడ చాలా మంది రౌడీలు వీళ్ళిద్దరి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకేమంది, ఇద్దరు కూడా ఫైటింగ్ లో ఎక్స్పర్ట్స్ కాబట్టి ఇద్దరు రౌడీలందరితో ఫైట్ చేసి వాళ్ళందరినీ చితక్కొడతారు. చాలాసేపు ఫైట్ చేసి అలసిపోతారు. ఇద్దరు రోడ్డు మీద కూర్చుంటారు. ఇవాళే వాళ్ళ ఎగ్జామ్ డే, కానీ స్కూల్ చాలా దూరంలో ఉండడం వల్ల వాళ్ళు టాక్సీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎంతసేపు వెయిట్ చేసినా టాక్సీ రాదు. కనీసం లిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఎవ్వరూ రాకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక ఇద్దరు కన్ఫ్యూజ్ అయి అక్కడే కూర్చుంటారు. ఎగ్జామ్ కాబట్టి హీరోకి ఫైనల్ ట్యూషన్ చెప్పడం కోసం హీరోయిన్ ఒక బుక్ తీసుకొని వస్తుంది. ఇక్కడే హీరోయిన్ హీరో కోసం తన మనసులో ఉన్న ఫీలింగ్స్ ని కూడా ఎక్స్ప్రెస్ చేస్తుంది. ముందు ఆమెకి హీరో అంటే నచ్చేవాడు కాదని, కానీ నిదానంగా హీరో యొక్క యాటిట్యూడ్ ఇంకా అతని క్యారెక్టర్ ఆమెకి బాగా నచ్చుతూ వచ్చిందని, ఇప్పటికీ తను కంప్లీట్గా హీరోని యాక్సెప్ట్ చేయగలుగుతుందని, నువ్వంటే నాకు ఇష్టం, నేను కూడా నీకు ఇష్టమేనా అని హీరోయిన్ హీరో వైపు చూస్తూ అడుగుతుంది. అతనేమో నిద్రపోతాడు. అంటే ఇప్పటి వరకు హీరోయిన్ మాట్లాడిన ఒక్క మాట కూడా అతను వినడు, ప్రశాంతంగా నిద్రపోతాడు. ఎందుకంటే రాత్రంతా బాగా చదువుకొని అతను అలసిపోయి ఉంటాడు. తర్వాత వాళ్ళిద్దరికి ఒక క్యాబ్ వచ్చి లిఫ్ట్ ఇస్తుంది. వాళ్ళిద్దరూ ఎగ్జామ్ కి చాలా లేట్ గా వస్తారు. టీచర్ వాళ్ళిద్దరిని ఏమీ అనకుండా లోపలికి వెళ్ళనిచ్చి ఎగ్జామ్ కూడా రాయనిస్తాడు. హీరో ఎగ్జామ్స్ అన్నిట్లో పాస్ అయిపోతాడు. టీచర్ అతన్ని కంగ్రాచులేట్ చేస్తాడు. ఇంకా వీళ్ళిద్దరికి కూడా శత్రుత్వం తగ్గిపోతుంది. హీరో వెళ్లే ముందు హీరోయిన్ అతన్ని అడుగుతుంది, నువ్వు నాకేమైనా చెప్పాలా అని. కానీ హీరో ఆమెతో ఇంకేమీ చెప్పకుండా ఇంకేమీ మాట్లాడకుండా తిరిగి అయితే ఇంటికి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా హీరోకి ఒక్క మాట కూడా చెప్పకుండా తిరిగి ఆమె ఊరికి వెళ్ళిపోతుంది. వెళ్ళేటప్పుడు కూడా హీరోయిన్ చేతిలో హీరో ఇచ్చిన ర్యాబిట్ బొమ్మ అయితే ఉంటుంది. హీరోయిన్కి హీరో అంటే చాలా ఇష్టం. కానీ ఎందుకు హీరో ఆమెను ఇష్టపడట్లేదు? తన మనసులో ఉన్న ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి భయపడుతున్నాడా, లేకపోతే అతనికి నేను నిజంగా నచ్చట్లేనా అని ఆలోచిస్తూ ఉంటుంది. హీరో యొక్క డిగ్రీ క్వాలిఫికేషన్ చూసిన తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా అతన్ని సీఈఓ చేయడానికి ఒప్పేసుకుంటారు. ఇక్కడే ఒక విషయాన్ని కూడా రివీల్ చేస్తాడు. ఆ అంకుల్ కొడుకు జూన్ నిజానికి సరిగ్గా చదువుకున్నాడు కాదు. అతను అబ్రాడ్కి వెళ్ళి అమ్మాయిలతో తిరగడం తప్ప ఇంకేమీ చేయలేదు. అతని డిగ్రీ ఇంకా మాస్టర్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఫేక్ అని ప్రూవ్ చేస్తాడు. ఈ మాటలు విన్న తర్వాత
జూన్ వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ వస్తుంది. హీరో ఇంకా హీరోయిన్ ప్రాణాలకి హాని తలపెట్టిన ఆ రౌడీలందరి ఫోన్ లొకేషన్ ని ట్రాక్ చేస్తే వాళ్ళందరూ కూడా జూన్ కింద పనిచేసే వాళ్ళని తెలుస్తుంది. కానీ మన హీరో మంచి మనసున్నోడు కాబట్టి ఈ విషయాన్ని డైరెక్టర్స్ ఎవరి ముందు కూడా చెప్పకుండా డైరెక్ట్ గా జూన్ దగ్గరికే వెళ్లిపోయి ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తాడు, ఇంకెప్పుడు తన జోలికి రావద్దని. హీరో చేయడానికి ఇంకొక పని మిగిలిపోయిందని వాళ్ళ నాన్నకి చెప్పి ఎక్కడికో బయలుదేరతాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, హీరోయిన్ ఎవరితోనో స్వాడ్ ఫైటింగ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఎవరితోనూ ఓడిపోని హీరోయిన్ మొదటిసారి ఒకటితో ఓడిపోతుంది. ఆ తర్వాత హెల్మెట్ తీసి చూస్తే అతను ఇంకెవరూ కాదు, మన హీరోనే. అంటే హీరో హీరోయిన్ ని నెగ్లెక్ట్ చేయలేదు, ఇగ్నోర్ కూడా చేయలేదు. తను కేవలం కంపెనీ ఇష్యూస్ ని ముందు సెటిల్ చేసుకున్న తర్వాత తన లవ్ ఇంట్రెస్ట్ గురించి ఆలోచిద్దామని అనుకుంటాడు. లాస్ట్ కి మన హీరోయిన్ దగ్గరికి వస్తాడు. ఇద్దరు చాలా ప్రేమగా ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటూనే ప్రపోజ్ చేసుకుంటారు. ఇదే సీన్ ని చూపిస్తూ ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి, ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.